ఏషియాలోనే అతిపెద్ద ఆదివాసీ గిరిజన జాతరగా చెప్పుకునే మేడారం మహాజాతరకు అంతా సిద్దమైంది. రేపటి నుంచి మేడారం మహాజాతర మొదలు కానుంది. ఇప్పటికే జాతర కోసం సర్కార్ ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. మంత్రి సీతక్క దగ్గరుండి మహాజాతరను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే లక్షల మంది భక్తులు మేడారం తరలి వెళ్తున్నారు. రేపటి నుంచి 4 రోజుల పాటు జరిగే మహాజాతరకు కుంభమేళా తరహాలో ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. పునర్నిర్మించిన గద్దెలతో పాటు ఆ ప్రాంతమంతా విద్యుత్ కాంతులతో వెలిగిపోతోంది. రంగురంగుల పూలతో గద్దెల ప్రాంగణంతో పాటు మేడారం జాతర జరిగే ప్రాంతాన్ని రంగురంగుల పూలతో అలంకరిస్తున్నారు. ఇక జాతరకు ముందే భక్తులు భారీగా వస్తుండటంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మేడారం జాతరలో డ్రోన్ కెమెరాలతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు పోలీసులు. మేడారంకు గిరిజనులు భారీగా తరలివస్తున్నారు. మేడారం జనసంద్రమవుతోంది. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు గద్దెల దర్శనానికి తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు, ఎడ్ల బండ్లు ఇలా ఎవరికి తోచినట్లుగా వారు మేడారం వస్తున్నారు. మేడారం దగ్గర సిచ్యుయేషన్ తెలుసుకుందాం. కృష్ణమోహన్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, మరికొన్ని గంటల్లో మహాజాతర స్టార్ట్ కాబోతోంది. ఎలా ఉంది జనాల రష్, ఎలా ఉంది అక్కడ? ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు అమ్మవార్లు గద్దెలపైకి వస్తారా, తమ మొక్కులు చెల్లించుకుందామా అని ఎదురు చూస్తున్నారు. అయితే గత జాతరలకు భిన్నంగా ఈసారి జాతర కనిపిస్తుందని చెప్పొచ్చు. మొత్తం జాతర సంబంధించినటువంటి మేడారం పరిసర ప్రాంతాలంతా కూడా అభివృద్ధి చేశారు. తర్వాత భక్తులకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కల్పించారు. సేమ్ టైంలో ప్రాంగణాన్ని తో పాటు గద్దెలకు సంబంధించినటువంటి అంతా కూడా పునర్నిర్మాణం చేశారు. జంక్షన్లను డెవలప్మెంట్ చేశారు. అయితే ఇప్పటికే గంగారం మండలం పునుగొండ నుంచి పగిడిద్దరాజు వంశీయులు కూడా బయలుదేరారు. అక్కడి నుంచి కూడా స్వామివారు బయలుదేరారు. ఇవాళ పస్రాలో ఉన్నటువంటి లక్ష్మీపురం గ్రామానికి చేరుకుంటారు. అక్కడనే రాత్రికి విడిది చేస్తారు. రేపు ఉదయం మళ్ళీ అక్కడి నుంచి కాలి నడకన మొత్తం దాదాపు 60 కిలోమీటర్ల మేర వాళ్ళంతా కూడా స్వామివారిని తీసుకొని పూజారులు అంతా కూడా మేడారంకు చేరుకుంటారు. దానికి సంబంధించి రేపటి వరకు కూడా ఇక్కడికి చేరుకుంటారు. తర్వాత జంపన్న బాగు దగ్గర ఎదుర్కోళ్ళు ఉంటాయి. అక్కడ కూడా సమ్మక్క సార్లమ్మకు సంబంధించిన పూజారులు కాదు, అదేవిధంగా గోవిందరాజుకు సంబంధించిన పూజారులు అందరూ కూడా అక్కడ కలుస్తారు. ఆ తర్వాత గద్దెలపైకి వచ్చినటువంటి శుభ్రం చేసుకుంటారు. మళ్ళీ కన్నెపల్లికి వెళ్తారు. ఇక్కడ ఉన్నటువంటి సమ్మక్క గుడిలో కూడా పూజా కార్యక్రమాలు ఉంటాయి. ఇవన్నీ సాయంత్రం వరకు కూడా కొనసాగుతూ ఉంటాయి. ఇదంతా కూడా ఆదివాసీ సాంప్రదాయం ప్రకారం వాళ్ళకి సంబంధించినటువంటి పూజలతోటి ఇదంతా కూడా జరుగుతుంది. ఆ అమ్మవారి ఆగమనం కోసం చూడొచ్చు మనం మొత్తం కూడా ఎక్కడ చూసినా శివశక్తులకు సంబంధించినటువంటి పూనకాలు కావచ్చు, అదేవిధంగా జంపన వాగు దగ్గరికి పోతే కూడా అమ్మవారి ఒంటిపైన వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, రకరకాలుగా అమ్మవారికి అనేక రకాల మొక్కులు చెల్లించుకోవడానికి వస్తున్నారు. మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? హాయ్ అండి, అందరికీ నమస్తే. మేము సిద్దిపేట నుంచి వచ్చాము. నా పేరు వచ్చేసి సునీతమ్మ. మేము అంటే చాలామంది మా కమ్యూనిటీ మెంబర్స్ చాలామంది వచ్చాము. ఈసారి మాత్రము మేడారం అంటే అసలు చెప్పనవసరం లేదు. చాలా డెవలప్మెంట్ చేసారు. అసలు చూడాల్సిన ప్లేస్ కూడా ఇక్కడ అన్ని ఫెసిలిటీ కూడా చాలా బాగుంది. చాలా అంటే చాలా సంతోషం ఉంది ఇక్కడ. అంటే అమ్మ దగ్గరికి వచ్చినప్పుడు ఎట్లుంటుంది అంటే, మీరు 2 ఏళ్ళకు ఒకసారి జాతర ఉంటుంది కదా, అమ్మల దగ్గరకు వస్తున్నాం, మన దేవతల దగ్గరికి వస్తున్నాం, ఎట్లుంటుంది ఈ 2 ఏళ్ళకు ఒకసారికి వచ్చేదానికి? ఎట్లా మీరు ప్రిపేర్ అయితే అంటారు? మేమంటే అందరం అందరం అంటే ఎవరి కుటుంబం వాళ్ళు ఉంటాం కాబట్టి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ మేడారం జాతరకు వస్తాం కదా. మా సొంత ఒక అమ్మని కలిసినట్టుగా అంత సంతోషం అనిపిస్తుంది. ఆ అమ్మవారి ఆశీస్సులు కూడా ప్రతి ఒక్కరు ఉండాలని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఎక్కడి నుంచి అయినా సరే ప్రతి ఒక్కరు కూడా ఈ జాతరకు రావాలని కూడా మేము కోరుకుంటున్నాము. మన వనదేవతలు కాబట్టి ఖచ్చితంగా అందరూ పూజించాలి, భక్తి శ్రద్ధలతో పూజించాలని కూడా నేను కోరుకుంటున్నాను. సో జంపన వాగు దగ్గర కావచ్చు, జంపన వాగు దగ్గర స్నానాలు చేయడం కావచ్చు, లేదా మొక్కులు చేయడం కావచ్చు, ఎట్లుంది మేడారం అంతా ఇప్పుడు? ఇప్పుడైతే చాలా బాగుంది. గత జరిగిన జాతరల కంటే ఈసారి జరిగే జాతర చాలా బాగుంది. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ కూడా సీతక్కు ఉంది కదా, తాను చాలా కష్టపడి, ఆ మేడం కూడా కష్టపడి చాలా డెవలప్మెంట్ చేసింది. ఇరుగ్గా ఉండే ఇంతకుముందు చిన్న టెంపుల్గా ఉండే కదా, ప్లేస్ సరిపోకపో ఇప్పుడు వెడల్పు రోడ్లు కానీ ప్రతి ఒక్కటి వెడల్పు చేసి జాతరను అయితే చాలా అంగరంగ వైభవంగా చేయడం అనేది చాలా ఆనందకరమైన విషయం. ఎంతమంది వచ్చిండ్రు, ఎట్లా వచ్చిండ్రు? అంటే జాతర అప్పుడు మీరు ఏమేమి చేస్తుంటారు? అంటే అమ్మ వాళ్ళకు మొక్కులు కావచ్చు, లేకపోతే ఇవన్నీ కూడా మీ ట్రెడిషన్ ఎట్లుంటుంది? ఆదివాసీల వనదేవతలు వాళ్ళంతా కూడా మీది ఎట్లా ఉంటుంది? సేమ్ ఇప్పుడు నార్మల్ పబ్లిక్ ఎలా ఉంటుందో మేము కూడా అలాగే ఓడి బియ్యము, బెల్లము, బంగారం అన్ని తీసుకోవడము, యాటలు అంటే మేకలు ఇట్లా తీసుకొని వస్తాం కదా, తీసుకుని మొక్కులు చెల్లించుకొని పోతాము. కోరుకున్నది కొంగునేస్తుంది కాబట్టి మాకు కూడా చాలా ఆనందం అనిపిస్తుంది. 2 ఏళ్ళకి ఒకసారి కాబట్టి ఏదో మా పుట్టింటికి వచ్చినట్టు అనిపిస్తుంది మాకు కూడా. ఎందుకంటే మేము సొంత ఇళ్ళ కంటే ఎక్కువ శాతం వెళ్ళము. మేము కూడా ఇక్కడికే వచ్చే వరకు ఇక్కడ చాలా మంది పబ్లిక్ని చూసి మా కమ్యూనిటీ వాళ్ళని అందరిని చూసుకొని మాది మేము ఒక కళ్ళ విందు పండగ లెక్కించి అయితే చాలా
అంగరంగ చేసుకుంటాం మేము ఇక్కడ. ఇక్కడ రాగానే ఎన్ని రోజులు ఉంటారు అమ్మ దగ్గర? ఏమేమి చేస్తుంటారు? ఈ 4 రోజులు ఉంటారా, లేకపోతే వచ్చి దర్శనం చేసుకొని పోతారా? ఏం చేస్తారు? మేము 6 days ఉంటాము. మేము 25 రోజు వచ్చాము, ఇంకా 31st దాకా ఉంటాం అన్నమాట. ఇక్కడనే 31st దాకా ఉంటాము రోజు. ఇక ఈ 2 రోజులంటే జర్నీలు చేసి అమ్మవారి గద్దెలకు వచ్చి దర్శనం చేసుకొని ఓడి బియ్యం చెల్లించేసి బంగారం అప్పచెప్పేసి అన్ని మొక్కులు తీర్చుకొని వెళ్తాం నిమ్మలంగా. ఏంది అమ్మవారికి వడి బియ్యం కానీ ఇవన్నీ తీసుకొచ్చిండ్రా? ఎట్లుంటది? ఏమేమి తీసుకొచ్చిండ్రు? తీసుకొచ్చిన వడి బియ్యం తీసుకొచ్చిన, బంగారం తీసుకొచ్చిన, అన్ని అమ్మవారికి చెల్లించి వెళ్ళిపోతాం. ఎంతమంది వచ్చిండు? ఎవరెవరు వచ్చిండ్రు? మేము మా గురుతో వచ్చాము. మేము ఒక 100 members వచ్చాము. ఎట్లుంటది ఇక్కడికి వచ్చినాక? మీరు ఏమేమి చేస్తారు? ఇక్కడ ఎక్కడ ఉంటారు? తర్వాత జంపన వాగులో స్నానాలు కావచ్చు, అట్లా అమ్మవారు కూడా వస్తుంటుందా మీ మీదకు? వస్తాయండి. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీరజని. మేము ఒక 1 week బిఫోర్ వస్తాము. ఎందుకంటే ఇక్కడికి వస్తే మాకు ఒక వైబ్రేషన్ ఉంటుంది. అసలు ఆ సమ్మక్క సారలమ్మ తల్లి గద్దెలకు రాగానే మంచిగా దర్శనం చేసుకుంటాము. మాకు ప్రతిసారి 2 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళ కాకుండా కూడా మేము మధ్య మధ్యలో వస్తూ ఉంటాము. మా కోరికలన్నీ చేస్తాము. ఇంకా అంటే మా ట్రాన్స్జెండర్స్లలో ఒక స్పెషల్ ఉందండి. మేము మా కోసం కాకుండా మేము ప్రజలందరి కోసం మేము మొక్కుతాము, అందరు మంచిగా ఉండాలని. ఎట్లుంటే ఇక్కడికి వచ్చినాక ఏమనిపిస్తుంది? అమ్మ దగ్గరకు వచ్చిండ్రు, అమ్మ దగ్గరికి రాగానే ఏమనిపిస్తుంది? సమ్మక్క గద్దెలపై వచ్చినప్పుడు కానీ ఇదంతా బాగుంటుంది. మాకు ప్రశాంతంగా ఉంటుంది. మేము ఎన్ని టెన్షన్లు ఉన్నా ఏమున్నా కూడా మంచిగా అనిపిస్తుంది. సో ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా అమ్మ వాళ్ళ కోసం వస్తారు. ఏం చెప్తారు అమ్మకు? అమ్మకు మేము చెప్పేది ఏంటంటే, మేము అంటే ప్రజలు మాకు దానం చేస్తేనే మా కమిటీ వాళ్ళందరం కూడా మేము బ్రతుకుతున్నాం. మాకు కూడా అంటే గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఉపాధి అనేది ఉండదు. కాకపోతే ఇప్పుడు ఈ కొత్త గవర్నమెంట్లో మనకు రేవంత్ రెడ్డి గారు కొన్ని అవకాశాలు కల్పిస్తారు. కాబట్టి ఎన్నో లక్షల మంది ఉన్న ట్రాన్స్జెండర్స్కు ఒక 1% ట్రాన్స్జెండర్స్కి ఉపాధి కల్పిస్తున్నారు. ఇక మిగతా వాళ్ళైతే మేము ప్రజలపైన ఆధారపడి బ్రతుకుతున్నాం. మేము వాళ్ళందరూ బాగుంటేనే మేము కూడా బాగుంటాం. ఎట్లుంటది అంటే, మీరు ఇప్పుడు అన్ని జాబులు ఇస్తున్నారు, మీకు అవుట్ సోర్సింగ్ కావచ్చు, లేదా ప్రైవేట్ జాబులు, లేదా రకరకాలుగా అవకాశాలు మీకు ఉపాధి కోరుకుంటారు. అమ్మ దగ్గర కూడా ఏం కోరుకుంటారు? ఇవన్నీ కూడా ప్రభుత్వం ఇస్తుంది కదా, వాటితో ఎట్లా ఉంటుంది? మీ లైఫ్ ఎలా ఉంటుంది? మాకు అంటే ఇంకా ముందు తరాలలో కూడా ఇంకా మేమంటే కొంచెం ఇంకా ఏజ్డ్ అయిపోతుంది. కాబట్టి ఇంకా మా తరాల నుంచి వచ్చే వాళ్ళు కూడా ఇంకా వాళ్ళు మంచి ఒక హోదాలో ఉండాలని, ఉన్నత స్థాయిలో ఉండాలని, వైద్య రంగాలలో కూడా వాళ్ళకి అవకాశాలు కల్పించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే, మేము మేడారం జాతరకి అంటే సంవత్సరంతో పాటు ఈ సంవత్సరం కూడా వచ్చినాం. మేము కొన్ని ఏళ్ళ సంది వస్తున్నాము. మాకు ఒకటి ఏంటంటే, ఇప్పుడు ప్రజలకి ఇప్పుడు రాజకీయ పరంగా కావచ్చు, లేకుంటే ప్రభుత్వ ఉద్యోగాల పరంగా కావచ్చు, అందరికీ విఐపి దర్శనాలు కల్పిస్తున్నారు. ఇప్పుడు మా దాంట్లో కూడా మేము చాలామంది ఒక విఐపి స్థానంలో ఉన్న వాళ్ళం కూడా ఉన్నాము. మా ట్రాన్స్జెండర్ వాళ్ళని కూడా గుర్తించి కూడా మాకు కూడా ఒక విఐపి టికెట్స్ ఇవ్వాలి, మాకు కూడా ఒక సపరేట్ లైన్ పెట్టాలి. మేము ప్రజలతోటి దర్శనం చేసుకుంటున్నాం. అక్కడ చాలామంది మమ్మల్ని కొంచెం వివక్షతతో చూస్తారు. ఇప్పుడు ప్రజలకు మీకు కూడా అట్లాంటి లైన్లు కావాలంటారు. ఎలా ఉంది ఇక్కడికి అమ్మవారి దర్శనానికి వచ్చింది కదా, ఎక్కడి నుంచి వచ్చింది, ఎట్లా వస్తారు? అంటే నడుచుకుంటూ వస్తారు కొంతమంది, రకరకాల మొక్కులు ఉంటాయి కదా, ఎట్లుంటుంది అమ్మవారి దగ్గర? మేము అమ్మవారి దగ్గరికి సిద్దిపేట నుంచి వచ్చినామండి. సిద్దిపేట నుంచి వచ్చినాం. మేము ఫస్ట్ ఇంటికాడ కూడా మొక్కుకుంటాం. ఫస్ట్ ఒక వారం ముందు మొక్కుకున్న తర్వాత మా మొక్కుబడులు తీసుకొని మేము ఇక్కడికి రావడం జరిగింది. సో మేము చెప్పదగిన విషయం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సీతక్క గారికి కానీ, సీఎం గారు కానీ, మా ట్రాన్స్జెండర్స్ తరపు నుంచి అందరి నుంచి నేను థ్యాంక్స్ చెప్పుకోగలుగుతున్నా. ఇంతకుముందు మాకు ఆదివాసుల గురించి ఏం తెలిసేది కాదు. ఇప్పుడు వాళ్ళు చేసిన వాళ్ళ పురాతన కాలంలో ఏదైతే ఉందో అది మాకు ఇప్పుడు కళ్ళకు మంచిగా కనిపిస్తట్లు చూపించారు శిల్పాల రూపంలో. దానికి ఒక్కదానికి నేను ఎట్లుంది? ఈ జంక్షన్కి వచ్చింది కదా, అమ్మవారిని తీసుకొచ్చుడు అయితే మొత్తం కనిపిస్తుంటది. ఈ జంక్షన్కి వచ్చినప్పుడు ఎట్లా అనిపించింది? అది మంచి వేవ్ ఉందండి, చాలా బాగుంది. ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మేమెంత ఫీల్ అవుతున్నాం, ఎప్పుడో ఒకసారి వచ్చేటోళ్ళము. రెగ్యులర్గా వచ్చే శివసత్తులు కానీ ఇంకా పెద్ద వాళ్ళు ఎవరైనా వచ్చే వాళ్ళు ఇంకెంత హ్యాపీగా ఫీల్ అవుతారో. గత ఇంకా 2 days అయితే రేపెల్లుండి నుంచి మనకు జాతర చాలా అయిపోతాయి. కాబట్టి ఇంకా 3 రోజులు ఇప్పటికే జనాలు చాలా వచ్చేసారు. మళ్ళీ ఇంకా 2 సంవత్సరాల్లో అనుకున్న పనులను అయిపోయి మళ్ళీ సంవత్సరం కూడా మాకు సపరేట్గా లైన్ పెట్టి ఇంకా సీతక్క సీఎమ్మ గారు ఇంకా మాకు మంచి పనులు చేస్తారని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఇంకా ఎట్లున్నది జాతరకు సంబంధించి వచ్చింది కదా, జాతర దగ్గర మొక్కులు కావచ్చు, లేకపోతే అమ్మవారి దగ్గరకు వచ్చినప్పుడు ఈసారి ఎట్లా అనిపిస్తుంది? హాయ్, హలో, నా పేరు కళ్యాణి. మేము సిద్దిపేట వచ్చాము. మేము మా ఫ్యామిలీతో, మా నాని వాళ్ళందరితో కలిసి వచ్చాము. అంటే మాకు పోయిన ఇయర్ కంటే ఇయర్ చాలా బాగుంది. పోయిన ఇయర్ లేని డెవలప్మెంట్ ఇయర్ చాలా మంచి డెవలప్ చేశారు. అలాగే మాకంటూ అన్నీ ఇస్తున్నారు కాబట్టి అందరికీ
ప్రస్తుతం అయితే జాతరకు సంబంధించినటువంటి దగ్గర కూడా చూడొచ్చు. ట్రాన్సాక్షన్ అందరూ కూడా వచ్చారు. అమ్మవాళ్ళ జాతర వస్తే మొత్తం ఇక్కడికి వాళ్ళంతా కూడా మొత్తం అందరూ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళంతా కూడా 2 ఏళ్ళకోసారి కలుస్తారు. వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తారు. అమ్మలకు మొక్కులు చెల్లించుకుంటారు. చీర సార ఇవ్వడంతో పాటు వడి బియ్యం అదేవిధంగా రకరకాల మొక్కులు కూడా చెల్లించుకుంటారు. అయితే ఈసారి మేడారం జాతరకు సంబంధించి కూడా అనేక రకాలుగా తీర్చిదిద్దారు. మేడారం మొత్తం కూడా పునర్నిర్మాణం చేశారు. గద్దెల ప్రాంగణం నుంచి కుదరబడితే మొత్తం మనం కనిపిస్తుందంతా కూడా సమ్మక్కకు సంబంధించినటువంటి జంక్షన్. ఇదే ప్రధానమైనటువంటి ఆర్చ్ ఉంటుంది. ఇక్కడి నుంచే సమ్మక్క సారలమ్మకు సంబంధించినటువంటి గద్దెలకు వెళ్ళేటువంటి వనం నుంచి జనంలోకి గద్దెలపైకి వచ్చే దారి కావచ్చు. సేమ్ టైంలో మళ్ళీ తిరిగి శనివారం రోజు ఈ నెల 31వ తారీఖు మళ్ళీ వనప్రవేశం కూడా ఇదే మార్గం నుంచి వెళ్తారు. అయితే చాలా మందికి సమ్మక్కకు సంబంధించినటువంటి పూజా విధానం కావచ్చు చాలా రహస్యంగా జరుగుతుంది. ఆదివాసీ సాంప్రదాయాలతో జరుగుతుంది. కానీ అదే తరహాలో వాళ్ళు ఏ విధంగా అమ్మవారిని తీసుకొస్తారు, వాళ్ళకి సంబంధించినటువంటి వేషధారణ ఎలా ఉంటుంది, వాళ్ళ ట్రైబ్స్ సంబంధించినటువంటి కల్చర్ ఏ విధంగా ఉంటుంది, ఇదంతా కూడా ప్రతిబింబించే విధంగా కనిపిస్తుంది. మనకు పైన కనిపిస్తున్నటువంటి జెండాలు ఏవైతున్నాయో వాళ్ళు గొట్టు గోత్రాలకు సంబంధించిన అంటే సమ్మక్కకు సంబంధించినటువంటి గొట్టు గోత్రం పైన కనిపిస్తుంది. సమ్మక్కకు సంబంధించింది అదేవిధంగా సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు ఈ 4 దేవతలకు సంబంధించినటువంటి గొట్టు గోత్రాలు ఏ విధంగా ఉంటాయి వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని కూడా చేశారు. సేమ్ టైంలో వాళ్ళకు వాయిద్యాలకు సంబంధించి సమ్మక్క సారలమ్మ వాయిద్యాలు కావచ్చు ఇవన్నీ కూడా ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి. వచ్చినవంటే వాళ్ళంతా కూడా వడి బియ్యం కావచ్చు ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చిందమ్మా మీరు? మొత్తం బాబుని ఎత్తుకొని వచ్చినట్టుందిగా. అవునండి. ఎట్లుంది అమ్మవారి దగ్గరికి? ఎప్పుడు బయలుదేరాను? ఇప్పుడే బయలుదేరినాం అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? మా తిరుపూరు నుంచి వస్తున్నాం. ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా మీరు? మేమా ఖమ్మం డిస్ట్రిక్ట్ నుంచి వస్తున్నాం. ఎట్లుంటుంది అంటే ఇదివరకు వచ్చిందా జాతరకు? ఎట్లా అమ్మవాళ్ళ దగ్గరికి వచ్చినందుకు సమ్మక్క సారలమ్మ స్థల పురాణం కావచ్చు ఏమేమి మొక్కులు చెల్లిస్తుంటారు? ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాం జాతర అప్పుడల్లా. బంగారం అందరు ఎత్తు తీసుకొని వస్తుంటాం. మేకలు అన్ని తీసుకొచ్చి అందరు ఫ్యామిలీతో వచ్చి బాగా ఎంజాయ్ చేసి వెళ్తాం. ఎక్కడ ఉంటారు మీరంతా? మేము రూమ్స్ తీసుకొని గద్దెల దగ్గరలో జంపలవాగు దగ్గరలో ఉంటాం. మొత్తం అంటే ఈ 2-3 రోజులు ఉండడం కావచ్చు ఏమేం చేస్తారు? అంతా మీరంతా ఈ 2 ఏళ్ళకోసారి కలుస్తారా? అందరం మా ఫ్యామిలీతో వస్తాం కదా, అందరం వచ్చి కలుసుకొని మొక్కులు చెల్లించి మళ్ళీ వెళ్ళిపోతాం. అంతా కలుస్తారు ఇక్కడ. ఎట్లుంటది ఆ టైంలో మీ కుటుంబ సభ్యులంతా ఒక్క చోటు ఉంటారు కదా, కలిసినప్పుడు ఏం మాట్లాడుకుంటారు, ఎట్లుంటది జాతర, ఎట్లా చేసుకుంటారు? అంటే ఎంజాయ్మెంట్ ఉంటది కదా జాతర అంటే. ఏం తీసుకుపోతున్నారమ్మా? బంగారం, గద్దెల కాడ బంగారం. వెళ్ళాల్సిందేనా అమ్మవారి దగ్గరికి? చాలా బాగుంది ఈ సంవత్సరం, బాగా చేశారు. సో ప్రస్తుతం అయితే ప్రధాన ఘట్టం రేపు ప్రారంభమవుతుంది. ఇప్పటికే కొనుగోళ్ల నుంచి పగిడిద్దరాజు కూడా బయలుదేరారు. మరికొద్దిసేపట్లోనే అర్ధరాత్రి వరకు కూడా ఆయన పస్రా మండలం లక్ష్మీపురంకు చేరుకుంటారు. వాళ్ళకి సంబంధించిన పూజలు కావచ్చు వాళ్ళంతా కూడా అక్కడికి చేరుకుంటారు. అక్కడనే రాత్రికి బస చేస్తారు. అక్కడి నుంచి మేడారం బయలుదేరుతారు. అదేవిధంగా ఇటు మన ఏటునాగారం సంబంధించినటువంటి కొండాయి నుంచి కూడా గోవిందరాజులు కూడా రేపు ఉదయం అక్కడ ఆలయంలో కూడా ప్రత్యేక పూజలు కావచ్చు అవన్నీ కూడా పూర్తి చేస్తారు. అక్కడి నుంచి రేపు ఉదయం బయలుదేరుతారు. సేమ్ టైంలో మనం చూడొచ్చు ఇటు సారలమ్మకు సంబంధించినటువంటి కన్నపల్లి గ్రామంలో ఉన్నటువంటి సారలమ్మ గుడికి సంబంధించి కూడా ఉదయం నుంచి కూడా ఆ పూజా కార్యక్రమాలన్నీ కూడా కొనసాగుతాయి. ఈ మొత్తం కార్యక్రమాలలో కూడా మంత్రి సీతక్క అదేవిధంగా ఆదివాసీలకు సంబంధించినటువంటి పూజలు, తర్వాత 4 దేవతలకు సంబంధించిన పూజలు, వాళ్ళ ఆడబిడ్డలు ప్రధానంగా ఈ మొత్తం జాతరలో ఆదివాసీ సంప్రదాయంలో వాళ్ళకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు వాళ్ళ ఆడబిడ్డలు వాళ్ళు ఈ కార్యక్రమానికి మాత్రం వాళ్ళంతా కూడా పాల్గొంటారు. ఆలయాన్ని శుద్ధి చేయడం కావచ్చు, తర్వాత అమ్మవారికి సంబంధించినటువంటి ఆగమనానికి వాళ్ళంతా కూడా ఈ పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేస్తారు. అలా చేసిన తర్వాతనే సాయంత్రం పొరులు దండాలు చేస్తుంటారు. అమ్మవారిని తీసుకొచ్చే సమయంలో ఒక్కసారి తాకితే చాలు తమకు అనుకున్న కోరికలు నెరవేరుతాయి, జన్మ ధన్యమవుతుందని భక్తులు విశ్వాసం ఉంటుంది. అందుకోసమే అమ్మవారిని తీసుకొచ్చే సమయంలో మనం ఇప్పుడు ఎక్కడైతే నిలబడ్డామో ఇదంతా కూడా ఇసుకేస్తే రాలనంత జనం ఉంటారు. మొత్తం క్రౌడ్ ఉంటుంది. మొత్తం 3 అంచెల భద్రతతోటి అమ్మవారిని తీసుకొస్తారు. అమ్మవారిని తీసుకొచ్చే క్రమంలో కూడా ఇటు ఆదివాసీలకు సంబంధించినటువంటి తుడుందెబ్బ కావచ్చు, అదేవిధంగా పోలీస్ పార్టీసు, తర్వాత రోప్ పార్టీసు, ఇట్లా 3 అంచెల భద్రతతోటి అమ్మవారిని తీసుకొచ్చే ప్రాసెస్ అంత ఉంటుంది. ఓవైపు ఆదివాసీ పూజాలను తీసుకొచ్చే క్రమంలో వాళ్ళకి ఎక్కడ డిస్టర్బెన్స్, భక్తులు పెద్ద ఎత్తున తండోపతండాలుగా తరలి వస్తారు. వాళ్ళకు ఇబ్బంది కలగకుండా చేసే ప్రయత్నం చేస్తారు. అయితే ఎక్కడ చూసినా కూడా అమ్మవారి సంబంధించిన పాటలు కావచ్చు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అయితే మేడారం పరిసర ప్రాంతాలంతా కూడా సమ్మక్క సారలమ్మ నామస్మరణతో మారిమవుతుంది. పాటలతోటి కూడా వాళ్ళు అమ్మవారిని కొలుస్తున్నారు. మన తెలంగాణ కల్చర్ కనుక చూస్తే ఎక్కడ చూసినా కానీ
పాటలు సంబంధించినటువంటి దగ్గర చాలా విలువ ఉంటుంది, ఇంపార్టెంట్ ఉంటుంది. వాళ్ళ లైఫ్ అంతా కూడా పాటలతో, అంటే వరి నాట్లు వేసే దగ్గర నుంచి మొదలు పెడితే కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఏదొచ్చినా అమ్మవారిని ఎట్లా కొలుస్తారో ఆ పాటలను కూడా పాడుకోవడం అనేది వాళ్ళ జీవనంలో ఒక వైవిధ్యంగా ఉంటుంది. అందుకనే ఇదంతా కూడా మనకు ఈ జాతరలకు వెళ్ళినప్పుడు ఆ కల్చర్ అంతా కూడా మనకు కనిపిస్తుంది. మొత్తంగా మేడారం అంతా కూడా భక్తులతోటి నిండిపోయింది. అయితే ఇలాంటి జంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ జంక్షన్ల దగ్గర కూడా మొత్తం సెల్ఫీలు దిగుతున్నారు. వచ్చినటువంటి ఆదివాసీ కల్చర్ ఏ విధంగా ఉంది, వాళ్ళ సాంప్రదాయం ఏ విధంగా అయినటువంటి ఉంటుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, అవన్నీ కూడా వాళ్ళు ప్రతిబింబించే విధంగా ఈసారి మేడారం అంతా కూడా తీర్చిదిద్దారు. దీంతో వీళ్ళంతా కూడా ఎక్కడ చూసినా ఇలాంటి కోలాహలమే కనిపిస్తుంది. అమ్మవారిని తలుచుకుంటూ పాటలతోటి కావచ్చు, డ్యాన్సులతోటి కావచ్చు, ఇదంతా కూడా హోరెత్తిచ్చే విధంగా ఉంటుంది. ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంటుంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎక్కడికక్కడ, అంటే విడిది చేయడం కూడా అడవిలోనే చేస్తారు. అడవి ప్రాంతమే ఒక చిన్న కుగ్రామం ఏ విధంగా మనకు మొత్తం ఒక మెట్రోపాలిటన్ సిటీగా మారింది. విద్యుత్ దీప కాంతులతో కనిపిస్తుంది. ఎక్కడ చూసినా అమ్మవారికి సంబంధించినటువంటి భక్తి పార్వశ్యమే కనిపిస్తుంది. ఏ జంక్షన్ దగ్గర కావచ్చు, ఏ రోడ్డు మీద చూసినా కానీ జనమంతా రోడ్ల మీదనే ఉంటారు. 24 గంటలు కంటిన్యూగా వచ్చే భక్తులు దర్శనానికి వచ్చే వాళ్ళు కావచ్చు, ఇక్కడ విడిది చేసే వాళ్ళు కావచ్చు, తిరిగి తమ గమ్యస్థానానికి వెళ్ళే వాళ్ళు. దీంతో మొత్తం రోడ్లన్నీ కూడా ఇదే విధంగా సందడి కనిపిస్తుంటాయి. ఎక్కడ కొంత ప్లేస్ కనపడినా వాళ్ళంతా ఒక్కచోట చేరి ఈ విధంగా పాటలతోటి కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా కనిపిస్తుంటారు. మొత్తంగా మేడారం అంతా కూడా భక్తి పారవశ్యంగా మారింది. ఎటు చూసినా భక్తులతోటి రాకతోటి కనిపిస్తుంది. అయితే రేపు అమ్మవారికి సంబంధించినటువంటి సారలమ్మ గద్దెలపై వచ్చే ప్రధానమైనటువంటి అంశం ఉంటుంది. కాబట్టి అమ్మవారు వచ్చే సమయానికి తామంతా ఇక్కడికి రావాలని భక్తులు కోరుకుంటారు. ఈ రోజు రాత్రి వరకు కూడా పెద్ద ఎత్తున భక్తులంతా కూడా ఇక్కడ చేరుకుంటారు. జంపనవాగు పరిసర ప్రాంతాలు కావచ్చు, రెడ్డిగూడెం కావచ్చు, ఇదంతా కూడా తాత్కాలిక గుడారాలతోటి నిండిపోతుంది. అక్కడనే వాళ్ళంతా కూడా విడిది చేస్తారు. సారలమ్మ వచ్చే సమయానికి కూడా మొక్కులు చెల్లించుకోవడం, బంగారం కావచ్చు, అవన్నీ కూడా ప్రతిష్ఠించడం, వాళ్ళు ఎక్కడైతే విడిది చేశారో అక్కడ అవన్నీ కూడా ప్రతిష్ఠించుకుంటారు. తర్వాత పూజలు చేసుకుంటారు. సేమ్ టైంలో నెక్స్ట్ డే సమ్మక్కను తీసుకొచ్చే సమయంలో కూడా అలాంటి వాతావరణం ఉంటుంది. ఆ రోజు కూడా బెల్లం, బంగారాన్ని పెట్టే పూజలు చేయడం ఇవన్నీ కూడా చేస్తారు. మొత్తం 2 రోజుల పాటు ఇవన్నీ కూడా ఉంచి 3వ రోజు శుక్రవారం ఇద్దరు అమ్మవార్లు గద్దెలపైన ఉన్నప్పుడు తీసుకొచ్చి మొక్కులు చెల్లించుకోవడం అనేది కూడా చూస్తాం. మొత్తానికైతే సమ్మక్క సారలమ్మకు సంబంధించినటువంటి ఆగమనం కోసం అయితే కోట్లాది మంది భక్తులు ఎదురు చూస్తున్నారు. మేడారం మొత్తం కూడా భక్తి పారవశ్యంగా మారింది. ఎడు చూసినా కానీ అమ్మ నామస్మరణే కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కానీ అమ్మకు సమర్పించే బెల్లం బంగారంగా ఉండేదో అవన్నీ కూడా తులాభారం వేసుకునే విధంగా కూడా ప్రైవేట్ స్టాల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వ్యాపారులు కూడా ఈ ప్రాంతం ఉంది. మొత్తానికి రేపు ఉదయం పగడిద్దరాజు మేడారంకు చేరుకోవడంతో ఈ ప్రధాన ఘట్టం మొదలవుతుంది. సాయంత్రం వరకు వీళ్ళంతా సారలమ్మ, పగడిద్దరాజు, గోవిందరాజులు కూడా గద్దెలపైకి రావడంతో ఈ ప్రధాన ఘట్టం అంతా కూడా మొదలవుతుంది. జాతర సంబంధించినటువంటి మొక్కులు చెల్లించుకోవడం అనే దానికి సంబంధించి భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. సౌజన్య.